హలో అండి, నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేసుకోవటానికి ప్రిపేర్ చేసుకున్నాను. అవి ఏమేమి కావాలో, అందులో ఏమేమి వేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఒక కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. 10 ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలు చేసుకోండి. ఇందులో కావాల్సింది కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు పోపు చేసుకున్నాక నేను చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పొయ్యి వెలిగించి చిన్న బాండి పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇది చట్నీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఓ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఓ 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఓ 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఓ 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఓ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. మొత్తం ఈ పోపులన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తుంచి ఉంచుకుని ఎండుమిర్చి, చట్నీలోకి ఎప్పుడైనా సరే ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి సగం యాడ్ చేసుకుంటేనే ఆ చట్నీ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పోపు వేగిందో లేదో మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మరలా నేను పోపు వేయనండి, ఇదే పోపు కంటిన్యూ చేస్తాను. లాస్ట్గా కొద్దిగా కరివేపాకు. చూసారా, ఇలా వేసుకోవాలి మొత్తం చట్నీలో. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకోండి. కొబ్బరి చట్నీకి పోపు వేయించుకున్నాను కదా, ఇది ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు నేను కొబ్బరి పచ్చడి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మూడు నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. పోపు అంతా కూడా నేను మిక్సీ పట్టుకున్నాను. ఈ రెండు కలిపి పట్టుకుంటే సరిగ్గా నలగదు, అందుకని చెప్పేసి ముందుగా కొబ్బరి నీళ్ళ ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత పోపు కూడా మిక్సీ వేసాను. ఇప్పుడు రెండు కలిపి ఒకసారి మరలా పోపు మిక్సీ వేసేసుకుంటే చక్కగా మనకి నలిగిపోతుంది. పోపు మొత్తం వేసేసి ఇలా చట్నీ పట్టేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఇది నేను ఇందులో కొంచెం పోపు మిగిల్చాను కదండి, ఇందులో ఇది కలిపేసుకోవటం. దీనికి మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుంటే ఏ చట్నీ అయినా మళ్ళీ మీరు పోపు అనేది యాడ్ చేయని అవసరం లేదు. ఈ పోపు ఇందులో కొంచెం మిగిల్చుకున్నాం అనుకోండి, లాస్ట్లో ఇలా కలిపేసుకుంటే చక్కగా మనకి పోపు వేసినట్టుగానే ఉంటుంది. ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.